ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తులకి మిత్రులకి చిన్న సందేశము. ఈ ఆదివారం అనగా 18వ తేదీ ఆదివారం నాడు మౌని అమావాస్య పర్వదినం. ఈ మౌన అమావాస్య రోజున ప్రాతకాలము లేచి సూర్యోదయం ముందే స్నానం చేసి పవిత్ర నది తీరంలో ఉన్నవారు ఆ నదీ స్నానం చేయటం, సముద్ర తీరంలో ఉన్నవారు సముద్ర స్నానం చేయడం ఉత్తమం. కాని పక్షంలో వాళ్ళ వీలు బట్టి పవిత్ర జలాలు ఏమన్నా ఉంటే వాటిని కలుపుని స్నానం చేయండి. ఈ రోజుని మౌన అమావాస్య రోజున పితృదేవతలకి చాలా ప్రీతికరమైనది. ఆ రోజు ఆదివారం నాడు పితృదేవతలకి తర్పణాలు వదలండి. మరియు పితృదేవతల సంతృప్తికి బ్రాహ్మణుని పిలిచి మీ శక్తి కొద్ది స్వయం పాకదానం ఇచ్చినట్లయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అంతేకాదు ఈ రోజుని చేసిన దానం, జపం అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఏదైనా నామజపం చేసుకోండి. ఆదివారం కాబట్టి సూర్య స్తోత్రాలు, సూర్యాష్టకం విద్యార్థులైతే ఆదిత్య హృదయం చదువుకోండి. మరియు మీరు ఈ రోజున మౌన అమావాస్య ఆదివారం రావటం సూర్యగ్రహణంతో సమానం కాబట్టి అమావాస్య పర్వదినం రెండు కలయిక వల్ల ఈ రోజున మద్య మాంసాలకు దూరంగా ఉండండి. మీ ఇష్టదేవత ఆరాధనతో ఈ రోజు మీరు సంపూర్ణంగా గడిపినట్లయితే ఆ ఫలితం విశేషమైనదిగా చెప్పబడుతుంది. 18వ తేదీ ఆదివారం మౌన అమావాస్య ఆదివారం.